శీఘ్రముగా సాతాను మీ యొక్క కాలు కింద చితక తొక్కించును అని రాయబడి ఉంది. కాబట్టి సాతాను క్రియలు ఇంక మీద మీ లైఫ్లో కొనసాగించడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి ఆత్మీయంగాను, భూ సంబంధంగాను, పర సంబంధంగాను ఎంతోగానో దీవించబడబోతున్నాను. దయచేసి మీరు అనుమానించబాకండి. దేవుని యొక్క వాగ్దానాల పైన సాతాను చాలా అనుమానాలు తీసుకొస్తాడు. ఎందుకంటే వాగ్దానం నెరవేరితే ఎక్కడ మీరు దేవుని మహిమపరిచే సాతాన్ని మీ కాలు కింద చెదక తొక్కిస్తారేమో అని మిమ్మల్ని అనుమానం పుట్టించి ప్రారంభంలోనే వాగ్దానం నెరవేర్చకుండా సాతాను ప్రయత్నం చేస్తాడు. కానీ ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు చెప్పిన ప్రతి వాగ్దానాలు నెరవేర్చబడబోతున్నాయి. వాగ్దానం నెరవేర్పు కాలంలో మనం ఉన్నాం. ఈ ప్రవచన వాక్యం దేవుడు దీవించిన గాక. సామెతలు 3వ అధ్యాయం 26వ వచనం ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానమై ఉంది. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనం కొద్ది దినాలుగా ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. పాత నిబంధనలో సాతాను ఎలాగా మరి దేవుని యొక్క పోలిక చెప్పున, రూపం చెప్పున మనిషిని పడగొట్టాడో, ఎలాగ మోసగించాడో స్పష్టంగా రాయబడి ఉంది. కొత్త నిబంధనకి వచ్చేసరికి మనుషుల్ని ఎలాగ సాతాను మోసగించాడు అనే వాటికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. కానీ సాతాను ఎలాగా నశింప చేయబడ్డాడు, సాతాను క్రియలు ఎలాగ నయమైందనే విషయాన్ని ఎక్కువ ఫోకస్ చేసి పరిశుద్ధాత్మ దేవుడు కొత్త నిబంధనలో రాసి పెట్టాడు. నేను నిన్న చెప్పినట్టుగా సాతాను యొక్క క్రియలు మన సాతానుకు చోటు ఇచ్చి మన జీవితంలో సాతాను ఏదో ఒక రూపంలో క్రియ చేస్తూ వచ్చినా అది శాశ్వత మాత్రం కానే కాదు. త్వరగా సాతాను క్రియలని దేవుడు లయపరుస్తాడనే విషయాన్ని నేను చెప్పాను. అందుకొరకే అక్కడే దేవుడు చెప్పేశాడు, ఎంతో కాలం సాతాను ఒక క్రియలు కొనసాగించలేడు. నీ సంతానముకును ఆ స్త్రీ సంతానముకు వైరాన్ని పుట్టిస్తాను. అంతేకాదు, నువ్వు మడుమును తొక్కుతావు, ఆయనని తల మీద కొడతాడని ప్రవచన వాక్కు దేవుని ద్వారా పలుకబడ్డాయి. దీనిలో అర్థమవుతుంది ఏంటంటే సాతాను క్రియలు మన జీవితంలో శాశ్వత కాలం కొనసాగించబడదు, ఏ రూపంలోనూ కొనసాగించబడదు. మీకు తెలుసా, సాతాను ఒక వ్యక్తిని పాపానికి ప్రేరేపించవచ్చు. ఆ పాపానికి ప్రేరేపించే సైతాన్ని మనం ఏమంటామంటే వ్యభిచారాత్మ, లేకపోతే అపవిత్ర ఆత్మ అంటాం. అలాగే సాతాను ఒక వ్యక్తికి నష్టపరచవచ్చు. లూకాసు వార్త 10:10 రాయబడి ఉంది, దొంగతనానికి హత్య చేయడానికి వస్తాడు కానీ మరి దేనికి రాడని రాయబడి ఉంది. దేవుని బిడ్డారా, అంతేకాదు సాతాను మన జీవితంలో ఆత్మీయంగా మన శోధించి దేవునికి దూరం చేయగలుగుతాడు. అది గడ్డ సర్ప సాతాను యొక్క పని. ఇలాగ ఏ రకాల సాతాను ప్రయత్నాలు, క్రియలు కొనసాగించినా అవి ఎంతో కాలం కొనసాగించబడదని దానికి మరికొన్ని ఎగ్జాంపుల్ ఈరోజు మీకు ఇవ్వబోతున్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుండి 19 వచనాలు చదివితే, సేనదయం పట్టిన ఒక వ్యక్తి, దేవుని బిడ్డలారా, ఎంతో బాధపడతా ఉన్నాడు. తన స్థాయిని కోల్పోయాడు, తన మైండ్ను కోల్పోయాడు. ఇంకా ఎంతో పిచ్చివాడులాగా తను తానే గాయపరుస్తూ, ఇతరులను గాయపరుస్తూ, ఇంట్లో ఉండాల్సిన మా యవనస్తుడు రోడ్ల వెంపట తిరుగుతూ సమాధి తొట్టులో కాలం గడుపుతూ ఉన్నాడు. అది ఎంతకాలం కొనసాగింది? వాడు సచ్చేదాకా ఉన్నాడు బ్రదర్ అని చెప్పడానికి వీల్లేదు. యేసు ఆయన దర్శించి సాతాను నుండి, ఆ సేనదయ నుండి విడుదల చేస్తాడని రాయబడి ఉంది. అప్పుడు దాకా సాతానుతో కాపురం చేసిన వ్యక్తి తర్వాత యేసుతో కాపురం చేసినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అలాగే లూకాసు వార్త 8వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు చదివితే అక్కడ 7 దయ్యాలు వెళ్ళగొట్టబడిన మరియ అని రాయబడి ఉంది. అవును, 7 దయ్యాలు ఆమెను వేధించింది, కానీ ఎంతో కాలం వేధించలేదు. దేవుడు ఆమెను విడుదల చేసిన తర్వాత యేసు ప్రభుతో పరిచర్య చేసి ఉపచారం చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అలాగే బైబిల్లో దేవుని బిడ్డలారా, ఎంతో మంది ఆ కానానీయ స్త్రీ కుమార్తె దెయ్యాల చేత బాధపడుతుందని యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో కాలం బాధపడలేదు.
మత్తయి సువార్త 15వ అధ్యాయం 32 నుండి చదివితే ఎంతకాలం బాధపడలేదు, ఆమెను దేవుడు విడుదల చేస్తాడు, రక్షించాడు. అందుకొరకు రోమాపత్రిక 16:20లో శీఘ్రముగా సాతాను మీ యొక్క కాలు కింద చితక తొక్కించును అని రాయబడి ఉంది. కాబట్టి సాతాను క్రియలు ఇంక మీద మీ లైఫ్లో కొనసాగించడానికి వీలు లేదు. ఇంకా నష్టపరిచింది చాలు, మిమ్మల్ని బాధ పెట్టింది చాలు, మీకు అనారోగ్యం తెచ్చిపెట్టింది చాలు, మిమ్మల్ని కలవరపెట్టింది చాలు. ఈ రోజు నుండి సంపూర్ణమైన విడుదల మీరు చూడబోతున్నారు. ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ప్రభా, సాతాను క్రియలు కొనసాగించబడదని విషయాన్ని ఈరోజు తెలియపరిచి ఉన్నారు. ప్రభా, మీరు ఆశీర్వదించండి, బలపరచండి. ఎవరి జీవితంలో సాతాను క్రియలు కనబడితే వాటిని పారదోలండి ప్రభా. సాతాను క్రియలు లయపరచండి ప్రభా. మీరు అద్భుత ఆశీర్వాదం ఇచ్చి బలపరిచి నడిపించమని, అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.